ప్రియులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో మనందరికీ తెలిసినటువంటి మాటే రాయబడి ఉన్నది. అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పేసి. ఈ రోజున చాలామంది దేవుని యొక్క సహాయమును పొందుకోలేకపోవడానికి కారణాలలో ప్రధానమైన కారణం ఏంటిది అంటే, చాలామంది మనుషుల దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటారు, కానీ దేవునికి ప్రార్థించలేకపోతూ ఉన్నారు. అలాంటి వారిని ఉద్దేశించే ప్రభువు బైబిల్ గ్రంథం మొత్తములో 1260 సార్లు ఈ ప్రార్థన అనే అంశాన్ని గురించి రాయించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే, దేవుడు మనకు సహాయము చెయ్యాలి అని చెప్పేసి, దేవుడు మన అవసరాలను తీర్చాలి అని చెప్పేసి, దేవుడు మన జీవితాలలో అద్భుతాలను జరిగించాలి అని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, మనందరం ప్రార్థించే వారంగా ఉన్నప్పుడు, పాపానికి దూరంగా ఉంటూ వాక్యానుసారంగా మన బ్రతుకును మార్చుకొని దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉంటూ దేవునికి ప్రార్థించినట్లయితే, దేవుడు మన పట్ల కృప చూపించడానికి, దేవుడు మన ప్రార్థనను ఆలకించి జవాబునివ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట. మరి రోజున మన జీవితాలను మనం పరీక్షించుకున్నట్లయితే, మనం ప్రార్థించే వారంగా ఉంటూ ఉన్నామా? చూడండి ప్రియులారా, ప్రార్థించండి అని చెప్పినప్పుడు చాలామంది చేసేటువంటి ప్రార్థనలు ఏ విధంగా ఉంటాయంటే, దేవునికి విరుద్ధమైన వాటిని అడుగుతూ ఉంటారు. రెండవదిగా, అనవసరమైన విషయాలన్నింటినీ అడుగుతూ ఉంటారు. ఆ విధంగా కాకుండా మనము దేవునికి అనుకూలంగా జీవిస్తూ దేవునికి అనుకూలమైన వాటిని అడిగినట్లయితే, దేవుడు మన జీవితాలలో అద్భుతాలను జరిగించడానికి, దేవుడు మన ప్రార్థనకు జవాబునివ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట. అందుకోసమే బైబిల్ గ్రంథంలో మనం వేటి కోసం ప్రార్థించాలో కూడా దేవుడు కొన్ని విషయాల్ని తెలియపరిచాడు. ఈరోజున అన్నింటినీ కాకపోయినా ఒక 5-6 విషయాల్ని త్వరగా మనం ధ్యానించినట్లయితే, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంటుంది. మనందరికి తెలిసినటువంటి మాటే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలంట. దేవుడు ఎవరిని గద్దించకుండా అడిగిన వారందరికీ ధారాళముగా జ్ఞానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట. ఈరోజున జ్ఞానం కోసం ప్రార్థించేవారు చాలా తక్కువ మంది. ప్రార్థించండి అనగానే చాలా విషయాల్ని ప్రార్థిస్తూ ఉంటారు. లోక సంబంధమైన విషయాల కొరకు గంటలు ప్రార్థిస్తూ ఉంటారు. లేదా పనికి మాలిన విషయాల కోసం ప్రార్థించేవారుగా ఉంటూ ఉంటారు. కానీ మనం ప్రార్థించాల్సినటువంటి విషయం ఏంటిది అంటే, మనందరం జ్ఞానము కోసం ప్రార్థించాలి అని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. రెండోదిగా మనం వేటి కోసం ప్రార్థించాలి అంటే, యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి ఉంటుంది. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు దేవుణ్ణి మనం అడగాలంట. అంటే మన అవసరాలు ఏమున్నాయో, మనకు కావలసినటువంటి సహాయము దేని విషయంలోనో, మన సంతోషానికి అడ్డుగా ఏ బాధ అయితే మనల్ని బాధిస్తూ ఉన్నాదో, కలవరపెడుతూ ఉన్నాదో, భయపెడుతూ ఉన్నాదో, వాటి విషయంలో దేవుణ్ణి అడగాలి అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనకు సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనకు సహాయమును చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట. మూడోదిగా మనం వేటి కోసం ప్రార్థించాలి అంటే, లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలంట. దేవుణ్ణి అడిగే వారికి పరిశుద్ధాత్మను తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడంట. నాలుగోదిగా మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటుంది. మనము దేవునిలో జీవిస్తూ దేవుని మాటలను మన హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మనకిష్టమైనవి ఏమైనా ఉన్నట్లయితే వాటిని అడిగితే, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మనకిష్టమైనవి అనగానే పనికి మాలిన కోరికలు కాదు, దేవునికి విరుద్ధమైన కోరికలు కాదు. ఆ వచనంలో ప్రభు స్పష్టంగా మొదట్లోనే తెలియపరుస్తూ ఉన్నాడు, ముందు మనం దేవునిలో జీవించాలా, దేవుని వాక్యానికి మన హృదయంలో చోటివ్వాలా, అంటే వాక్యానుసరంగా జీవించాలా. దేవునిలో జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యానుసరంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, దేవునికి విరుద్ధమైన కోరికల్ని మనం కోరుకోవడానికి అవకాశం ఉండదు. లోక సంబంధమైన కోరికల్ని మనం కోరుకోవడానికి అవకాశం ఉండదు. అప్పుడు మనం కోరుకునే కోరికలు, అప్పుడు మనకు వచ్చేటువంటి ఆలోచనలు వాక్యానుసరంగానే ఉంటాయి.
అంటే దేవునికి ఇష్టమైనవే మనం కూడా కోరుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు దేవుడు మన కోరికలను కూడా నెరవేరుస్తాడంట. ఐదోదిగా మనం అడగాల్సినటువంటి విషయం ఏంటిది అంటే, కీర్తనలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం ప్రకారం, దేవా నశిస్తున్న ఆత్మలను నాకు ఇవ్వు ప్రభు అని చెప్పేసి నీ సువార్తను ప్రకటించడానికి, నీ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రార్థించినట్లయితే, దేవుడు మనకు ఆత్మలను అనుగ్రహించడానికి, భూమిని దిగంతముల వరకు స్వాస్యముగా మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంట. నశిస్తున్న ఆత్మల విషయంలో మనం ప్రార్థించే వారంగా ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చివరిగా 6వదిగా మనం గమనించినట్లయితే, లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి 43వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినప్పుడు మనందరికి తెలిసినటువంటి సందర్భమే. 2 బందిపోటు దొంగలను కూడా కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని సిలువ వేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందులో ఒకడేమో యేసుక్రీస్తు ప్రభువారిని దూషిస్తూ ఉంటే, మరొకడేమో అతన్ని గద్దించి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు అని గుర్తించి ప్రభువుకు చేసినటువంటి ప్రార్థన, అయ్యా నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని చెప్పేసి ప్రార్థించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ప్రభువు ఇచ్చినటువంటి జవాబు కూడా మన అందరికీ తెలిసినటువంటి మాటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని చెప్పేసి ప్రభువు మాట్లాడినాడు. అంటే ఈ సందర్భాన్ని బట్టి మనందరం ప్రార్థించాల్సినటువంటి మరొక విషయం ఏంటిది అంటే, దేవా నేను పరలోకానికి సిద్ధపడాలా, పరలోకంలో నాకు స్థానం ఉండాలి ప్రభువా, ఎలాంటి ఆటంకాలు రావడానికి వీల్లేదు, నేను నరకానికి వెళ్ళే వ్యక్తిగా ఉండడానికి వీల్లేదు ప్రభువా, నన్ను పరలోకానికి చేర్చే విధంగా సిద్ధపరచు, నా బ్రతుకు ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి, పరలోకం కోసం ప్రార్థించే వారంగా ఉండాలి అని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ రోజున చాలామంది ఇలాంటి వాటి విషయంలో ప్రార్థించకుండా ఎల్లప్పుడూ లోక సంబంధమైన వాటినే ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మనము జ్ఞానము కొరకు ప్రార్థించే వారంగా ఉండాలా, మన సమస్యలు మన బాధల కొరకు కూడా ప్రార్థించే వారంగా ఉండాలా, అంతేకాకుండా నశిస్తున్న ఆత్మల కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలా, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించే వారంగా ఉండాలా, దేవునికి ఇష్టమైన వాటిని నెరవేర్చడం కొరకు ప్రార్థించే వారంగా ఉండాలా. దేవా నన్ను పరలోకానికి సిద్ధపరచు ప్రభు అని చెప్పేసి ప్రతిరోజు మనం ప్రార్థించే వారంగా ఉండాలా. చూడండి, వీటన్నింటినీ మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనందరి ప్రార్థనకు జవాబునివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి మన జీవితాలని కనుక మనం పరీక్షించుకున్నట్లయితే, మన చర్చ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సాక్ష్యాన్ని అయితే చెప్పే ఉన్నారు. నేను ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఈ విధంగా సహాయం చేశాడు, నేను దేవుని సహాయం కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు నాకు ఈ విధంగా మరి కృప చూపించాడు, ఈ విధంగా అప్పుల బాధ నుండి విడిపించాడని కొంతమంది సాక్ష్యాలు చెప్పారు, అనారోగ్యంను ఆరోగ్యంగా మార్చాడని కొంతమంది సాక్ష్యం చెప్పారు, రకరకాల అవసరాలను దేవుడు తీర్చాడు అని చెప్పేసి మనందరం సాక్ష్యము చెప్పినటువంటి వారమే. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు చాలాసార్లు మనందరం దేవుడి దగ్గర నుండి జవాబును పొందుకున్నాం. అంటే మనం అడిగిన వాటిని దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే ఈ రోజున మనం ధ్యానించబోతున్నటువంటి వాక్యం ఏంటిది అంటే, మనం అడిగిన వాటిని దేవుడు మనకు అనుగ్రహించాడు కదా, మరి ఆ దేవుడు ఈ రోజున మనల్ని అడుగుతున్నటువంటి వాటిని మనం దేవునికి ఇచ్చే వారంగా ఉన్నామా? ఎందుకోసం అంటే, మనం అడిగినప్పుడు దేవుడు మనకిచ్చాడు, మరి దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నప్పుడు మనం దేవునికి ఇచ్చే వారంగా ఉంటూ ఉన్నామా, ఇవ్వకుండా ఉంటూ ఉన్నామా? ఒకసారి వాక్యము ద్వారా మన జీవితాలను పరీక్షించుకుందాం. ఇంతకీ దేవుడు మన నుండి అడుగుతున్నవేమిటి, ఆశిస్తున్నవేమిటి అని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే, మొదటి విషయము ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉన్నది. చూడండి, ఆ మాటల్ని మనం ధ్యానించినట్లయితే, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే, అలనాడు ఇజ్రాయేలీయులను ఉద్దేశించి మోషే ప్రవక్త ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు.
దేవాది దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, అయ్యా మీ మేలు కొరకు నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలకు కట్టడలకు లోబడి జీవించుమనే మాట కాకుండా, అంటే వాక్యానుసారంగా జీవించాలనే మాట కాకుండా మిమ్మల్ని నేను ఇంకా ఏమడుగుతూ ఉన్నాను అని చెప్పేసి అలనాడు ఇజ్రాయేలీలను ఈ రోజున మనందరినీ ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఏమడుగుతూ ఉన్నాడంటే, మనందరం దేవుని మాటలకు లోబడాలి అని అడుగుతూ ఉన్నాడంట. ఒక విషయాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మనం దేవుని మాటలకు లోబడితే ఎవరికి మేలు కలుగుతుందండి? దేవునికా? ఆ వచనం ప్రారంభంలోనే రాయబడినటువంటి మాట ఏంటిది అంటే, నీ మేలు కొరకు. వాక్యానికి లోబడితే, వాక్యానుసారంగా మన బ్రతుకును మార్చుకుంటే దేవునికి కాదండి మేలు, మనకే కలుగుతుందంట. వాక్యానుసారంగా మన బ్రతుకును మార్చుకుంటే, ప్రభువు చెప్పే మాటల ప్రకారం మన జీవితాన్ని మార్చుకుంటే, దేవుని మాటలకు విలువిచ్చే వారంగా మనం ఉంటే, ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, మనకు దేవుడు మేలు చేయడానికి అవకాశం ఉన్నదంట. దేవుడు ఏ మాట మాట్లాడినా మన మేలు కోసమే, మనల్ని హెచ్చించుట కొరకే, మనల్ని దీవించుట కొరకే, మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడం కోసమే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మనకు విజయాన్ని ఇవ్వడం కోసమే, శోధనలో నుండి తప్పించడం కోసమే దేవుడు మనతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలా సందర్భాలలో మనం దేవుని మాటల ప్రకారం జీవిస్తామా అంటే జీవించకుండా బ్రతుకుతూ ఉంటాం. అందుకే నష్టాలు మన జీవితంలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. అందుకే దినదినము సాతానుడు మన మీద విజయాన్ని పొందుకుంటూ ఉన్నాడు. ప్రభు అందుకోసమే మాట్లాడుతూ ఉన్నాడు, నీ మేలు కోసమే నేను ఆజ్ఞాపిస్తున్నటువంటి ఆజ్ఞలకు, దేవుని కట్టడలకు, దేవుని పద్ధతులకు లోబడి జీవించమని మనందరినీ అడుగుతూ ఉన్నాడంట. బైబిల్ గ్రంథంలో దేవుడు ఆజ్ఞాపించినప్పుడు లోబడినటువంటి వారందరూ మేలులు పొందుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు నోవాహు భక్తునితో ప్రభువు మాట్లాడినాడు, అయ్యా నీ కొరకు, నీ కుటుంబం కొరకు చితిక సారకపు మ్రానుతో ఒక ఓడను సిద్ధము చేసుకో, ఎందుకంటే భయంకరమైనటువంటి జల ప్రళయాన్ని నేను రప్పించబోతూ ఉన్నా, భూమి మీద ఉన్న సమస్త మనుషులను, జంతువులను, పురుగులతో సహా సమస్తమును నేను నాశనం చేయబోతున్నాను అని ప్రభువు మాట్లాడినప్పుడు నోవాహు భక్తునికి అప్పటి వరకు వర్షం పడడం కూడా తెలియదు. అలాంటి స్థితిలో దేవుడు మహా అంటే ఒక 10 నిమిషాలు మాట్లాడుండొచ్చు. నోవాహు భక్తుడు 100 సంవత్సరాలు కష్టపడి ఒక ఓడను సిద్ధపరచుకున్నాడు. చూడండి, దానివల్ల ఏమైనా నష్టం కలిగిందా, లాభం కలిగిందా అంటే, భూమి మీద ఉన్న వారందరూ మరణిస్తే నోవాహు కుటుంబం సజీవంగా బ్రతికినారు. కారణం ఏంటిది అంటే, వాళ్ళ మేలు కోసం దేవుడు నోవాహుతో మాట్లాడినాడు. ఒకవేళ వినకుండా ఉన్నట్లయితే నష్టపోయేవాడు, ప్రాణాలను కోల్పోయేవాడు. నోవాహు ప్రభు మాటకు లోబడి మరి తన కుటుంబాన్ని కాపాడుకోగలిగినాడు. అంతేకాకుండా అబ్రహాము భక్తుడు ఆదికాండం 12వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి మాటలే, అయ్యా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెబితే అబ్రహాం బయలుదేరి వెళ్ళినాడు. చూడండి, అప్పటికే అబ్రహాము భక్తుడు ధనవంతుడిగా ఉంటూ ఉన్నాడు, కానీ కుమారులు లేకుండా, కుమార్తెలు లేకుండా జీవిస్తూ ఉన్నాడు, సంతానం లేకుండా. దేవుడు అబ్రహాముకు సంతానముతో పాటు ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది, అన్ని విషయాలలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించినాడంట. అన్ని విషయాల్లో ఎందుకోసం ఆశీర్వదించాడు అబ్రహామును అంటే, అబ్రహాము దేవుని మాటలకు లోబడ్డాడు కాబట్టి. మనందరికీ బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఉదాహరణలుగా ఉన్నారు. ఉదాహరణకి పేతురు భక్తుడు రాత్రంతా వలలు వేసి ప్రయాసపడినప్పటికీ ఒక్క చేప దొరకలే. దేవుడు అక్కడికి వచ్చి తనతో పాటు వచ్చినటువంటి ప్రజలకు వాక్యాన్ని ప్రకటించిన తర్వాత సీమోను పేతురుతో మాట్లాడినాడు, అయ్యా నువ్వు లోతుకు వెళ్ళి వల వేయంటే, అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడినాం, ఒక్క చేప దొరకలే, అయినా సరే నీ మాట ప్రకారం వల వేస్తా అని చెప్పి వేయడం ద్వారా రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప దొరకలే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి మాటకు లోబడి మరొకసారి ప్రయత్నం చేస్తే 2 దోణలు మునిగిపోయి అన్ని చేపలు దొరికినాయంట.
దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చూడండి, పేతురు దేవుని మాటకు లోబడడం ద్వారా అద్భుతాన్ని చూశాడు. అబ్రహాము భక్తుడు దేవుని మాటకు లోబడడం ద్వారా అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడ్డాడు. నోవాహు భక్తుడు దేవుని మాటకు లోబడడం ద్వారా తనతో పాటు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగినాడు. ఈ రోజున నీతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. నిన్ను దేవుడు అడుగుతున్నటువంటి విషయం కూడా అదే. ఎందుకోసం అడుగుతూ ఉన్నాడు? తన మాటకు లోబడమని. అంటే నిన్ను దీవించడం కోసమే, నిన్ను హెచ్చించడం కోసమే, నీకు సహాయము చేయడం కోసమే, నిన్ను కాపాడడం కోసమే, సాతాను చేతిలో నుండి నిన్ను విడిపించడం కోసమే, శోధన మీద నీకు విజయాన్ని అనుగ్రహించడం కోసమే, ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టడం కోసమే, పరలోకానికి నిన్ను సిద్ధపరచడం కోసమే తన మాటకు లోబడమని అడుగుతూ ఉన్నాడు. మరి రోజున మన జీవితాల్ని మనం పరీక్షించుకున్నట్లయితే మనం ప్రభువు మాటలకు లోబడే వారంగా ఉన్నామా? బైబిల్ గ్రంథంలో లోబడకుండా నష్టపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి లోతు కుటుంబం. దేవుడు ఖచ్చితంగా చెప్పినాడు, అయ్యా మీరు ముందుకే పరిగెత్తండి కానీ వెనుకకు తిరిగి చూడొద్దు. అంటే వెనుకకు తిరిగి చూసినటువంటి లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయినది. దేవుని పద్ధతులన్నీ తెలిసినా ఒక్కసారి కూడా బలిపీఠము కట్టనటువంటి లోతు కుమార్తెలు, లేదా దేవునికి దూరంగా బ్రతుకుతున్నటువంటి ఆ కుటుంబము అన్ని విధాలుగా నష్టాలనే పొందుకున్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం ప్రభు మాటలకు లోబడే వారంగా ఉన్నామా, లోబడని వారంగా ఉన్నామా? నాకు తెలిసినటువంటి ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ చెప్పేటువంటి మాట ఏంటిది అంటే, నేను దేవుని మాటలకు లోబడుతూ ఉన్నప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు, రెగ్యులర్గా చర్చికి వస్తూ ఉన్నప్పుడు, ప్రభు మాటలకు విలువిచ్చి నా బ్రతుకును మార్చుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నన్ను హెచ్చిస్తూ ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను దీవిస్తూ ఉన్నాడని చెబుతూ ఉంటాడు. మళ్ళీ ఆయనే చెబుతూ ఉంటాడు, నేను ఎప్పుడైతే దేవుని మాటలకు విలువివ్వకుండా జీవిస్తూ ఉంటానో అప్పుడు నేనే నష్టపోతూ ఉంటా, నాకే సమస్యలు వస్తూ ఉంటాయి అని చెబుతూ ఉంటాడు. ఆ విధంగా చెప్పినప్పుడు ఒకసారి ఆ బ్రదర్ని అడిగినాను, బ్రదర్ మరి మీకు అర్థమైంది కదా, ప్రభువుకు విలువిస్తే, ప్రభు మాటలకు విలువిస్తే దేవుడు నిన్ను దీవిస్తూ ఉన్నాడు, దేవుడు నీకు సహాయము చేస్తూ ఉన్నాడు, దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడని అర్థమైంది కదా, మరి అదే విధంగా బ్రతకొచ్చు కదా అంటే ఆ బ్రదర్ చెబుతూ ఉంటాడు, ఆ విధంగానే ఉండాలనుకుంటూ ఉన్నాడంట, కానీ ఉండలేకపోతున్నాడంట, అది కుదరట్లేదంట, సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతూ ఉన్నాడంట. ప్రతిరోజు ప్రార్థనకి, ప్రతిరోజు దేవునికి, ప్రతిరోజు వాక్యానికి సమయాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాడంట. చూడండి, సాతాను గాడు మన మీద కూడా ప్రయోగిస్తున్నటువంటి ప్రయోగాలు అలాంటివే. దేవుడు మనల్ని దీవించకుండా ఉండడానికి సాతానుడు రకరకాల పనులను తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు. మనం ప్రార్థనకు దూరంగా ఉండడానికి, మనం మందిరానికి దూరంగా ఉండడానికి, మనం వాక్యానికి దూరంగా ఉండడానికి, మనం దేవుని పద్ధతులకు దూరంగా ఉండడానికి సాతానుడు మనల్ని బిజీ చేసేస్తాడు. చూడండి, మనం బిజీగా ఉన్నామని చెప్పేసి దేవునికి విలువివ్వకపోతే, వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నదే, దేవుడు ఆజ్ఞలను అనుగ్రహించిందే, దేవుడు పద్ధతులను పాటించమని చెప్పిందే మనకు మేలు చెయ్యడానికి. ఈరోజు నీకు మేలు కావాలా, కీడు కావాలా, నష్టం కావాలా, లాభం కావాలా, పరలోకం కావాలా, నరకం కావాలా, నీ చేతుల్లోనే ఉన్నది. నువ్వు దేవుని మాటకు లోబడతావా, లోబడవా? సాకులు చెబుతావా, లేదంటే ఎన్ని పనులున్నా వాటన్నింటినీ కాసేపు ప్రక్కన పెట్టి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇచ్చే వారంగా ఉందామా, దేవునికి లోబడే వారంగా ఉందామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే దేవుడు మనల్ని అడుగుతున్నటువంటి రెండో విషయం ఏంటిది అంటే, సామెతలు గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనంలో రాయబడి ఉంటుంది. మనందరికీ తెలిసినటువంటి మాటే, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అంటాడు ప్రభు. దేవుడు అడుగుతున్నటువంటి రెండో విషయం ఏంటిది అంటే, మన హృదయాన్ని అడుగుతూ ఉన్నాడంట. చూడండి, మన హృదయం ఏమైనా మంచిదని చెప్పేసి అడుగుతూ ఉన్నాడా అంటే, బైబిల్ గ్రంథంలో మనందరికి తెలిసినటువంటి మాటే రాయబడి ఉన్నది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని చెప్పేసి రాయబడి ఉన్నది. చూడండి, మన హృదయము మోసకరమైనదంట,
అది ఘోరమైన వ్యాధి కలదంట. దాన్ని గ్రహింపగలవాడెవడు అని చెప్పేసి ప్రభు ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాడు. మన హృదయాన్ని మనం గ్రహించలేం. మన హృదయము ఎంత మోసకరమైనదో, మన హృదయము ఎంత ఘోరమైన వ్యాధి కలదో మనం గుర్తించలేకపోతూ ఉన్నాం. ఒక మాటలో మన హృదయంలో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే మార్క్సు వార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి రాయబడి ఉన్నది. లోపలి నుండి అనగా మనుషుల హృదయములలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మస్తరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను అని రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి విషయాలన్నీ కూడా మనుషుల హృదయంలో నుండే వస్తూ ఉన్నాయంట. జారత్వానికి సంబంధించినటువంటి ఆలోచనలు, హత్యలకు సంబంధించినటువంటి ఆలోచనలు, అపవిత్రతకు సంబంధించినటువంటి ఆలోచనలు, దేవదూషణ, దేవుడు లేడని మాట్లాడడం, లేదా కామ వికారమైనటువంటి పనులు చేయడం, అవివేకపు పనులు చేయడం, ఈ యొక్క లక్షణాలన్నీ ఎక్కడ ప్రారంభమవుతూ ఉన్నాయంటే మన హృదయంలోనే. శరీరానికి జ్వరం వస్తే గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. హృదయంలో ఈ లక్షణాలు ఉంటే దాన్ని దేవుడు తప్ప ఏ ఒక్కరూ గుర్తుపట్టలేరు. అందుకే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భయంకరమైనటువంటి హృదయాన్ని, లేదా ఈ ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని నాకు ఇచ్చేసేయి, నేను శుద్ధి చేస్తా అంటున్నాడు ప్రభు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అపవిత్రమైనటువంటి క్రియలన్నింటి నుండి మనల్ని విడిపిస్తా అంటున్నాడు ప్రభు. ఎప్పుడు విడిపిస్తాడు? ఎప్పుడు దేవుడు బాగు చేస్తాడు? ఎప్పుడు శుద్ధి చేస్తాడు అంటే మన హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు. మరి రోజున మన హృదయాన్ని దేవునికి అప్పగించామా, లేదా మన హృదయంలో ఈ పనికి మాలిన విషయాలన్నింటినీ ఇంకా భద్రపరుచుకొని వాటి ప్రకారమే ప్రవర్తించే వారంగా ఉన్నామా? అపవిత్రులముగా బ్రతుకుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు మన నుండి అడుగుతున్నటువంటి రెండో విషయం, మన హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. మూడోదిగా మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటిదాన్ని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఇలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నీ నిట్టి దానిని అంగీకరింతునా అని యెహోవా అడుగుచున్నాడు అని రాయబడినది. అలనాడు ఇజ్రాయేలీయులు మలాకీ ప్రవక్త కాలంలోనంట దేవునికి నైవేద్యములు సమర్పించాల్సి వచ్చినప్పుడు, లేదా దేవునికి బలులర్పించాల్సి వచ్చినప్పుడు ఎలాంటి వాటిని తీసుకొని వచ్చి అర్పిస్తూ ఉన్నారో తెలియపరుస్తూ ఉన్నాడు. కుంటిదాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడంట, వ్యాధి ఉన్నటువంటి జంతువులను తీసుకొని వస్తూ ఉన్నారంట, తెగులు ఉన్నటువంటి వాటిని తీసుకొని వస్తూ ఉన్నారంట, గుడ్డి వాటిని తీసుకొని వస్తూ ఉన్నారంట. అంటే పనికి మాలిన వాటన్నింటినీ దేవునికి సమర్పిస్తూ ఉన్నారంట. దాన్ని చూసి బాధతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, నేనిట్టి వాటిని మీ చేత అంగీకరించదనా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎలాంటివి ఇస్తూ ఉన్నారు, మనం దేవునికి ఎలాంటివి ఇవ్వాలి, ఎలాంటివి ఇస్తూ ఉన్నాము అని చెప్పేసి దేవుడు అడుగుతూ ఉన్నాడు. చూడండి, అలనాడు ఇజ్రాయేలీయులు చేసినట్టుగానే ఈ రోజున మనలో కూడా అనేకులు లోక సంబంధమైన వాటి కోసమేమో గుప్పిళ్ళు విప్పుతూ ఉంటారు, ఎంతగానో ఖర్చు చేస్తూ ఉంటారు, అప్పుడు డబ్బుకు వెనకాడరు. కానీ దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు, సేవ కోసం సమర్పించాల్సి వచ్చినప్పుడు గుప్పిళ్ళు విప్పుతారా అంటే విప్పాల్సినటువంటి గుప్పిళ్ళను బిగిస్తూ ఉంటారు, ఇవ్వలేకుండా ఉంటూ ఉంటారు. మనందరికీ తెలుసు దేవునికి దశంభాగం ఇవ్వాలి అని చెప్పేసి, కానీ ఇస్తున్నామా అంటే అనేకులు ఇవ్వట్లేరు. మనందరికీ తెలుసు దేవుని సేవకు సహకరించాలి అని చెప్పేసి, సహకరించే వారంగా ఉంటున్నామా అంటే ఈ రోజున నువ్వు ఉంటున్నావా? ఒకసారి ఆలోచన చేయి. దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇజ్రాయేలీయులు చేసిన విధంగా పనికి మాలిన వాటిని దేవునికి ఇస్తూ ఉన్నావా?
పనికొచ్చే వాటిని ఇస్తూ ఉన్నావా? దేవుడు కోరుకున్న విధంగా ఇస్తూ ఉన్నావా? దేవుడు చెప్పని విధంగా ఇస్తూ ఉన్నావా? నీకు ఇష్టం వచ్చినప్పుడు, నీకు నచ్చినట్టుగా, నీకు ఇవ్వాలనిపించినప్పుడు ఇస్తూ ఉన్నావా? దేవుడు చూపించిన పద్ధతి ప్రకారం ఇస్తూ ఉన్నావా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి. ఎందుకోసం అంటే దేవుని సన్నిధిలో ఆహారం ఉండునట్లు మనందరం కూడా 10వ భాగమును దేవునికి సమర్పించి దేవుణ్ణి అడిగితే ఆయన ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంతా అనుగ్రహిస్తాడు అని చెప్పేసి మనందరికీ తెలుసు. దేవునికి ఇచ్చి శోధించమని చెప్పాడు అని చెప్పేసి మనందరికీ తెలుసు. కానీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? బైబిల్ గ్రంథంలో ఒక భక్తుని జీవితాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే మనందరికీ తెలిసినటువంటి వ్యక్తే దావీదు భక్తుడు. మందిరం కోసం ఆయన ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆయన ఎంత ఇచ్చాడు అంటే, దినవృత్తాంతములు 1వ గ్రంథము, ఆ మాటను ధ్యానించి మనం ముగించుకుందాం. చూడండి, దినవృత్తాంతములు 1వ గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎప్పుడు ప్రశ్నించినాడో తెలుసా? మనం జాగ్రత్తగా 2వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే 4వ వచనం వరకు దావీదు దేవునికి ఇవ్వాలి అనుకున్నవన్నీ ఇచ్చిన తర్వాత, ప్రజలందరి ముందటనే దేవునికి సమర్పించిన తర్వాత, దేవుని మందిరానికి దావీదు భక్తుడు ఇవ్వాలనుకున్నవన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు అడుగుతూ ఉన్నాడంట, మీలో ఇంకెవరైనా దేవుని సన్నిధికి మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇంతకీ ముందు దావీదు ఏమిచ్చాడు అని మనం ఆలోచన చేసినట్లయితే 2వ వచనం నుండి రాయబడిన చూడండి, మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువ రాయి విశేషముగా సంపాదించుతిని. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులుగాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. గదుల గోడల రేకుమూతకును బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను అని రాయబడినది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే దావీదు భక్తుడు యుద్ధములలో కొల్లగొట్టినటువంటి సొమ్మును గాక, అతడు సొంతంగా సంపాదించుకున్నటువంటి ఆస్తిలో నుండి కూడా దేవుని మందిరం మీద ఉన్నటువంటి ఇష్టము చేత ఆయన ఇచ్చేస్తూ ఉన్నాడంట. ఎంత ఇచ్చాడు అంటే 6,000 మణుగుల ఓఫీరు బంగారము. మణుగు అంటే పాలెస్తీన్ దేశంలో, సిరియా దేశంలో 25 కిలోలు. ఓఫీరు బంగారం అంటే ఆ రోజుల్లో అది ప్యూర్ గోల్డ్ అని అర్థం. చూడండి, ఆయన ఎంత బంగారాన్ని ఇచ్చాడు అంటే 6,000 మణుగుల బంగారాన్ని ఇచ్చాడంట. ఒక మణుగే 25 కిలోలు అంటే 25 into 6,000 మనం కనుక మల్టిపుల్ చేసినట్లయితే 1,50,000 కిలోల బంగారాన్ని ఇచ్చినాడంట. ఇంకా ఆయన ఏమిచ్చినాడంటే 14,000 మణుగుల పుటము వేయబడిన వెండినిచ్చినాడంట. మణుగు అంటే 25 కిలోలు. 25 into 14,000 కనుక మనం మల్టిపుల్ చేసినట్లయితే 3,50,000 కిలోల వెండినిచ్చినాడంట దేవుని మందిరానికి. చూడండి, అంత విస్తారముగా ఇచ్చిన తర్వాత, మనస్ఫూర్తిగా ఇచ్చిన తర్వాత దావీదు భక్తుడు అడుగుతూ ఉన్నాడు, మీలో ఎవరైనా మనస్ఫూర్తిగా ఇచ్చేవారు ఉన్నారా అని అడిగినప్పుడు 7వ వచనం నుండి 9వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే, జనులు కూడా గుప్పిళ్ళు విప్పి దేవుని మందిరానికి ఇచ్చినారంట, దేవుని పని కోసం ఇచ్చినారంట. ఇచ్చినప్పుడు వారికి సంతోషం కలిగినదంట. దేవుని మందిరపు పని జరిగినది, దేవుని యొక్క సేవకు కావలసినటువంటి అవసరాలు తీర్చబడ్డాయి. అంతేకాకుండా ఇచ్చిన వారికి కూడా సంతోషం కలిగినదంట. ఎప్పుడు అంటే మనఃపూర్వకముగా ఇచ్చినప్పుడు. ఈరోజున చాలామందికి సంతోషం లేదు, ఈరోజున చాలామందికి సమాధానము లేదు,
కారణం ఏంటిది అంటే దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ఇవ్వరు, ఉత్సాహముగా ఇవ్వరు. విసుక్కుంటూ సనుక్కుంటూ ఇవ్వాలా వద్దా అనుకుంటూ నెక్స్ట్ వీక్ అంటూ పెండింగ్ పెడుతూ అయిష్టంగా ఇస్తూ ఉన్నారు. కాబట్టి నీకు ఆశీర్వాదం లేదు, నీకు దీవెన లేదు, నీకు సహాయము దొరకడం లేదు. ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా ఇస్తూ ఉన్నావు? నీ గుప్పిళ్ళు విప్పి ఇస్తూ ఉన్నావా? విప్పాల్సినటువంటి గుప్పిళ్లను మూసేసే వ్యక్తిగా ఉంటూ ఉన్నావా? ఈ రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, మనం అడిగినప్పుడు దేవుడు ఎన్నోసార్లు సహాయం చేశాడు. ఈ రోజున మనం బ్రతికి ఉన్నామంటే, సజీవంగా ఉన్నామంటే ఆయన కృపే. మనం ఆరోగ్యంగా ఉన్నామన్నా, మనము ఆహారాన్ని భుజించగలుగుతూ ఉన్నామన్నా, మనము ఏ పని చేయగలుగుతూ ఉన్నామన్నా దేవుని కృపే. దేవుడు మనం అడిగినప్పుడు ఎన్నోసార్లు మనకు సహాయం చేశాడు. మరి రోజున దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నప్పుడు, దేవుడు అడుగుచున్న వాటిని ఆయనకిచ్చే వారంగా మనం ఉన్నామా? దేవుడు ఏమడుగుతున్నాడండి? ప్రభువు మాట వినమని అడుగుతూ ఉన్నాడు. ఆయన మాట వింటే ఆయనకు వచ్చే లాభం ఏమీ లేదు, ఆయనకు జరిగే మేలేమీ లేదు, మనకే మేలు జరుగుతుంది. మన మేలు కోసం ఆయన మాట వినమంటూ ఉన్నాడు. వింటున్నామా? వినడం లేదా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. రెండోదిగా, పాడైన మన హృదయాన్ని దేవునికి ఇవ్వమంటూ ఉన్నాడు. ఎందుకోసం అంటే దేవుడు బాగు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మన హృదయంలో దేవుడు నివసించాలని ఆశపడుతూ ఉన్నాడు. మన హృదయాన్ని ఆయన మందిరముగా, ఆయన ఇల్లుగా మార్చాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, దేవుడు ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. అక్కడ భయం ఉండదు, దిగులు ఉండదు, కలవరం ఉండదు, అవసరాలు కూడా ఉండవు. దేవుడు మనకు సహాయము చేయడానికి, దేవుడు మనల్ని దీవించడానికి, దేవుడు మనకు సంతోషం ఇవ్వడానికి, దేవుడు మనకు సమాధానం ఇవ్వడానికి, దేవుడు సాతాను మీద విజయాన్ని మనకు అనుగ్రహించడానికి దేవుడు మన హృదయాన్ని, పాడైన హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. ఆయన బాగు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి మన హృదయాన్ని దేవునికి ఇచ్చామా? లేదంటే దేవునికి దూరంగా మన హృదయం ఉంటూ ఉన్నదా? దేవుని వాక్యానికి దూరంగా మన హృదయం ఉంటూ ఉన్నదా? ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఏ విధంగా గుర్తుపట్టవచ్చు అంటే, వాక్యంలో రాయబడి ఉన్నది, మన హృదయం అనే పలక మీద దేవుని మాటలు రాసుకోవాలంట. మన హృదయంలో దేవుడు ఉంటే, మన హృదయంలో దేవుని మాటలుంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా తెలియపరిచినాడు, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట. మన మాటల్ని మనం గ్రహిస్తే మనం గుర్తుపట్టవచ్చు మన హృదయము దేవునికి ఇచ్చామా ఇయ్యలేదా అని చెప్పేసి. చాలామంది భక్తిపరుల్లాగానే నటిస్తూ ఉంటారు, కానీ వారి హృదయం దేవునికి దూరంగా ఉంటుంది. వారు మాట్లాడే మాటలు ఒక రకంగా ఉంటాయి, వారు జీవించే జీవితం లేదా నటించే ప్రవర్తన మరొక రకంగా ఉంటుంది. మరి రోజు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? రెండోదిగా, నీ హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు దేవుడు బాగు చేయడానికి, అందులో దేవుడు నివసించడానికి నీ హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావా? ఇక చివరిగా, మూడోదిగా, మనం దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా గుప్పిళ్ళు విప్పి ఉత్సాహముగా ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు. అందులో కూడా దేవుడు మనకు సంతోషాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. మళ్ళీ మనకు రెట్టింపు ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనల్ని దీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి మనం దేవుని కోసం మనం సంపాదించినటువంటి సంపాదనలో కొంచెమైనా దేవుని కోసం త్యాగము చేసే అనుభవం మనలో ఉన్నదా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు అడిగిన వాటన్నింటినీ దేవునికి ఇచ్చే వారంగా మనం జీవిద్దాం. దేవుని సహాయాన్ని పొందుకుందాం. దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.